రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇటీవలి హిట్ సాలార్ పార్ట్ 1 కాల్పు విరమణ విజయంతో ఆనందాన్ని పొందుతున్నాడు. ఇంతలో అతను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి కోసం సిద్ధమవుతున్నాడు. దర్శకుడు ఐఐటి బాంబేలో జరిగిన టెక్ ఫెస్ట్ 2023ని అలంకరించాడు. అక్కడ అతను చిత్రం యొక్క ట్రైలర్పై కొన్ని ఉత్తేజకరమైన వార్తలను పంచుకున్నాడు. యూనివర్సిటీలో తన ఇంటరాక్షన్ సందర్భంగా దర్శకుడు సినిమా గురించి చాలా వివరాలను వెల్లడించారు. సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను ఈ రోజు నుండి 93 రోజుల పాటు అంటే ఏప్రిల్ 1, 2024న విడుదల చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. మరికొంతమంది ఉత్సాహంగా ఉండగా ఏప్రిల్ 1న ఫూల్స్ డే అని ట్రైలర్ వస్తే నమ్మలేకపోతున్నామని మరికొంతమంది వ్యాఖ్యానించారు. అయితే నాగ్ అశ్విన్ దానిని తీవ్రమైన స్వరంలో వెల్లడించాడు మరియు ప్లాన్ ప్రకారం ట్రైలర్ విడుదలను మేము ఖచ్చితంగా ఆశించవచ్చు. కల్కి 2898 ఏడి యొక్క ఆకట్టుకునే సమిష్టి తారాగణంలో దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, పశుపతి మరియు ఇతర ప్రముఖ నటీనటులు ప్రతి ఒక్కరూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రతిభావంతులైన సంతోష్ నారాయణన్ సంగీత స్కోర్తో ప్రతిష్టాత్మక బ్యానర్ వైజయంతి మూవీస్ నిర్మించారు. ఈ ప్రతిష్టాత్మక సినిమా వెంచర్ భారీ స్థాయిలో రూపొందుతోంది.